ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాధువులు లేక ఆధ్యాత్మికులు వంటి వారు గొప్పతనాన్ని గురించి వారి కొన్ని భారతీయ మతములు అవధూతులుగా పిలిచేవారు. వీరి అహంకార స్పృహను వదిలి ప్రతిఫలం లేకుండా సామాజిక మర్యాదలు ప్రమాణాలను కొరకు ప్రాపంచిక చర్యలు చేపడతారు. సర్వ అంగములు పరిత్యాగం చేసిన వారిని వీరి సర్వసంగ పరిత్యాగులు లేక సన్యాసులు అని కూడా అంటారు. వీరిని భారతీయ స్మృతులు కుటీచీలు, బహుదకులు, హంసలు, పరమహంసలు అని 4 తరగతులుగా విభజించారు. వీరందరికంటే మహోన్నత స్థితికి చేరిన మహనీయులు అవధూతులు అంటారు. నానావళి అటువంటి అవధూతుల్లో ఒకరు. నానావళి సాయిబాబా యొక్క ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన భక్తుడు. అతడు తన్ను తాను సాయిబాబా రక్షకుడు నేను అని చెప్పుకునేవాడు. తను అస్థిరమైన మరియు అసాధారణమైన ప్రవర్తన కలిగి ఉండేవారు. నానావళి జేబులో పాములు, తేళ్లుతో వచ్చేవారు. ఇది చూసి కొందరు భయపడేవారు. కారణం లేకుండా కొంతమందిని హింసాత్మకంగా దుర్భాషలాడి దాడి చేసేవారు. మరికొందరు అతని సాయిబాబా పట్ల అసాధారణ ప్రేమ కలిగిన మహాత్ముడిగా భావించేవారు. అతని రూపం క్రూరంగా మరియు చిందరవందరగా ఉండేది. కొన్నిసార్లు అతను నగ్నంగా ఉండేవారు, మరికొన్నిసార్లు అతను పాత సంచి ధరించేవారు. నానావళి జీవితాన్ని పరిశీలించిన మనకు హృదయాన్ని ప్రేరేపించే భక్తి కథ మరియు వైరాగ్యం ఆదర్శమైన మార్గదర్శకుడు. సాయిబాబా మాదిరిగానే నానావళి సాయిబాబా మాదిరిగానే నానావళి నేపథ్యం గురించి చాలా తక్కువ తెలుసు. ఒక కథనం ప్రకారం అతడు పుట్టుకతో బ్రాహ్మణుడని, మరొక కథనం ప్రకారం అతడు ముస్లిం కుటుంబంలో జన్మించాడని తెలుస్తుంది. కొన్నిసార్లు అతడు ముస్లిం ఫకీరు దుస్తులు ధరించేవారని, మరికొన్నిట్లో హిందువులు సాధువులు దుస్తులు ధరించేవారని, బాబా లాగానే అతనికి మతపరమైన మూలాలు అస్పష్టంగా ఉండేవి. అతడు షిరిడి ఎప్పుడు వచ్చాడో ఎవరికీ తెలియదు. కానీ కొందరికి బాబా చాంద్ పటేల్ యొక్క వివాహ బృందంతో వచ్చినప్పుడు నానావళి అక్కడే అప్పుడు ఉన్నాడని చెప్తూ ఉంటారు. బాబాను చూసి నానావళి ఆప్యాయంగా ఓయ్ మావయ్య మీరు వచ్చారు అని పలకరించారు. ఆ తర్వాత అతను ఎల్లప్పుడూ బాబాను మామా అని పిలిచేవారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. బాబాను అప్పుడప్పుడు దూరం నుండి చూడటం నానావళికి సంతృప్తినిచ్చేది. కానీ బాబా పట్ల అతని భావోద్రేకం ఎంతగా ఉందంటే అన్ని మహిమలు గొప్పతనాలు బాబాకే చెందాలని, ఎవరికీ దక్కకూడదని అతడు భావించాడు. అతడు నా మామను రక్షించటమే నా కర్తవ్యం అని చెప్పేవాడు. నానావళి అనైతికంగా లేదా కపటత్వాన్ని భరించేవాడు కాదు. భక్తులు అంతర్గత ఆలోచనలు తెలుసుకుని తద్గనుగుణంగా వారిని లక్ష్యంగా చేసుకుని అతడు ద్వారకామై వెలుపల వేచి ఉండి కొంతమంది వ్యక్తులను కొట్టేవాడని తెలిసింది. ప్రజలు బాబా వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ బాబా ఎప్పుడూ నానావళిని మందలించలేదు. కానీ అతని పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరించేవాడు. హెచ్వి సాటే ప్రభుత్వంలో ప్రతిష్టాత్మకమైన ఉద్యోగంలో ఉన్న ప్రముఖ భక్తుడు. ఏదో కారణం చేత అతను నానావళికి ప్రత్యేకంగా వేధించాడు. చావిడి ఊరేగింపుల సమయంలో సాటే ఒక రకమైన రాజదండన మోసుకెళ్లి బాబా ముందు నడిచే అధికారం పొందాడు. అలాంటి సందర్భాల్లో నానావళి పగిలిన గాజు ముక్కలతో సాటే వీపుపై దాడి చేశాడు. మరొకసారి సాటే బాబాను పూజించటానికి ద్వారకామై వెళ్లబోతుండగా నానావళి గొడ్డలతో చంపటానికి అక్కడికి వేచి ఉన్నాడని సాటే మామగారు వచ్చి పోవద్దని వేడుకున్నారు. సాతే చాలా భయపడి బాబాను చూడకుండానే షిరిడీ నుండి పారిపోయాడు. అది 1916లో జరిగింది. బాబా జీవించి ఉన్నప్పుడు అతను మళ్ళీ షిరిడీ రాలేదు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయిబాబా కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందటంతో భక్తులు ఎక్కువగా రావటం మొదలైంది. ద్వారకామయి బాబా దర్శనానికి వచ్చిన వారితో నిండుగా ఉండేది. అటువంటి సమయంలో ఒకరోజు నానావళి ద్వారకామయిలో ప్రవేశించాడు. గబగబా బాబా దగ్గరికి వచ్చారు.
నానావళి ఆ స్థితిలో చూసి భక్తులు ఏమి జరుగుతోందో అని భయాందోళనలకు గురయ్యారు. గద్దెపై కూర్చున్న బాబాను ఇదంతా గమనిస్తూ ఉన్నారు. బాబా దగ్గరికి వచ్చి నానావళి, లేవండి, అక్కడ నేను కూర్చోవాలి అన్నాడు. వెంటనే బాబా లేచి తన కూర్చున్న గద్దెపై నానావళి కూర్చోబెట్టారు. భక్తులు నానావళి ధైర్య సాహసాలకు ఆశ్చర్యపడి గద్దెపై నుంచి లాగాలని అనుకున్నారు. కానీ ఇంత జరిగినా బాబా ప్రశాంతంగా నవ్వుతూ ఉండటంతో ఆగిపోయారు. కొద్ది క్షణాలు అలా గద్దెపై కూర్చుని శబాష్ అని, బాగా చేస్తున్నారు, మంచిది అని లేచి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆనందంతో నృత్యం చేశాడు. అక్కడున్న కొందరు భక్తులు ఆరాధన వల్ల బాబాలో అహంకారం ప్రవేశించిందో లేదో పరీక్షించాడని, మరికొందరు బాబా యొక్క పవిత్రతను, నిర్లిప్తతను తెలుసుటకై ఇలా చేశాడని అనుకున్నారు. కానీ బాబా మాత్రం ఈ సంఘటన గురించి ఏమీ మాట్లాడలేదు. అక్కడున్నవారు అడగటానికి కూడా సాహసం చేయలేదు. బాబాతో నానావళికి ఉన్న అనుబంధం ఎంత గొప్పదంటే, బాబా వెళ్ళిపోతే నేను ఎక్కువ కాలం ఉండను అని అనేవారు. బాబా మరణించినప్పుడు నానావళి ఏడుస్తూ ద్వారకామాయికి పరిగెత్తాడు. మామా, మీరు లేకుండా నేను ఇలా జీవించగలను, నేను మీతో వస్తున్నాను అని చెప్పి హనుమాన్ మందిరానికి వెళ్ళి అక్కడ అతను తీవ్రంగా ఏడ్చాడు మరియు ఆహారం తీసుకోలేదు. 13వ రోజున నానావళి మరణించాడు. సాయి భక్తుల్లో అత్యంత ఎక్కువ అపార్థం చేసుకున్నటువంటి వ్యక్తి నానావళి. ఆయన ఉన్న విచిత్ర లక్షణం వల్ల బాబా భక్తులు మరియు గ్రామస్తులు చాలా మంది ఆయన విచిత్రంగా భావించేవారు. మరికొందరు ఆయన్ని అవధూతగా భావించారు. సాయిబాబా పట్ల ఆయనకున్న ప్రేమ మరియు విశ్వాసం ఎంత తీవ్రంగా ఉందంటే, బాబా మహాసమాధి చెందిన 13 రోజుల తర్వాత ఇక ఈ లోకంలో జీవించడం వల్ల ప్రయోజనం లేదని నానావళి అన్నపానీయాలు మానివేసి సమాధి చెందాడు. బాబా గొప్ప భక్తుల్లో నానావళి ఒకరు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. సాయిబాబా యొక్క సర్వ వ్యాపకత్వాన్ని, అన్ని జీవుల పట్ల ఆయనకు గల సమదృష్టిని ఈ కథ ద్వారా తెలుసుకుందాం. సర్కస్ అనేది సాధారణంగా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించే ప్రదర్శన. ఇందులో విన్యాసాలు, అడవి జంతువుల ప్రదర్శనలు మరియు విదూషకాలు ప్రదర్శనలు వంటివి వివిధ ప్రదర్శనలు ఉంటాయి. సర్కస్ ప్రదర్శనలు తరచుగా ఒక వృత్తంలో లేదా వలయంలో ప్రదర్శింపబడతాయి. ప్రేక్షకులు అన్ని వైపులా ఉంటారు. ఇలాంటి సర్కస్ పై ఆధారపడి బ్రతుకుతున్న పెద్ద పులి జబ్బు పడింది. చాలా చోట్ల వైద్యం చేయించారు, కానీ పులి తన జబ్బు నుంచి కోలుకోలేదు. చివరి ప్రయత్నంగా బాబా వద్దకు తీసుకువచ్చారు. ముగ్గురు సర్కస్ వాళ్ళు ఒక పెద్ద పులిని బండి మీద గొలుసులతో కట్టి ద్వారకామాయి వద్దకు తీసుకువచ్చారు. చూడటానికి భయం కొలిపేలా ఉంది. అది జబ్బుతో బాధపడుతోంది. పులిని బండి నుండి దించి ద్వారకామాయి ముందు నిలబెట్టారు. వారిలో ఒకరు బాబా వద్దకు వెళ్లి పులి పరిస్థితిని విన్నవించారు. అక్కడ ఉన్న ప్రజలు వింతగా చూస్తున్నారు. బాబా లోపలికి తీసుకురమ్మన్నారు. ద్వారకామాయిలకు వస్తున్న పులిని బాబా ప్రేమగా చూశారు. పులి కూడా బాబాను ప్రేమగా చూసింది. ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నారు. పులి తన తోకను నేల మీద 3 సార్లు కొట్టి బాబా ముందు మొక్కింది. పెద్దగా అరిచి ప్రాణాలు విడిచింది. తన జీవనాధారమైన పులి మరణించిందని బాధపడిన బాబా ముందు మరణించి ఉత్తమగతి పొందిందని సంతోషించారు. మహాత్ముల సన్నిధిలో మరణించిన జీవి అయినా, క్రిమి అయినా, కీటకమైన, వ్యాఘ్రమైన వాటి పాపాలు పరిహారం అవుతాయి. ఏ జీవి మహాత్ముల పాదాల వద్ద శిరస్సు ఉంచి మరణిస్తుందో అది తప్పక ఉద్ధరించబడుతుంది. ఎంతో పూర్వపుణ్యం చేసుకుంటే తప్ప ఏ జీవికైనా మహాత్ముల కళ్ళ ముందు దేహత్యాగం చేసే అవకాశం రాదు. ఇది బాబా మహాసమాధికి 1 వారం ముందు జరిగింది. బాబా ఆదేశానుసారం ఆ మృగరాజును షిరిడీలో మహాదేవ్ మందిరం సమీపాన సమాధి చేశారు. ఆ విశేష సంఘటన గుర్తుగా ఆ పులి యొక్క విగ్రహం ద్వారకామాయిలో ప్రతిష్ఠింపబడింది. పులి సద్గతి పొందాలంటే దేహాన్ని శివాలయం ముందు నందీశ్వరుడి సమీపంలో అంత్యక్రియలు చేయమని బాబా చెప్పారు. ఆ పులి వలన జీవనోపాధి పోయిన సర్కార్ వారికి 150 రూపాయలు, సర్కస్ వారికి
రూ. 150 కానుకగా ఇచ్చారు. శ్రీ సాయి సన్నిధిలో జరిగిన ఈ సంఘటన గుర్తుగా 1969 నవంబర్ 12వ తేదీన ఓఝార్ గ్రామానికి చెందిన శ్రీ త్రయంబకేశ్వరరావు చేత ద్వారకామయిలో పురి విగ్రహం ప్రతిష్ఠింప జరిగింది. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. షిరిడీలో సాయి దర్శనానికి చాలా మంది వరుసలో ఉన్నారు. వాతావరణం ఆ రోజు చాలా వేడిగా ఉంది. చాలా మందికి చెమటలు పడుతున్నాయి. బాబా దర్శనం కొరకు చాలా ఆతృతతో ఉన్నారు. బాబా దర్శనం కొరకు వేచి ఉన్న వరుసలో ధనవంతులు ఉన్నారు, మామూలు వారు ఉన్నారు. ధనవంతులు తాము తెచ్చిన ఖరీదైన బహుమతులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది మంచి మంచి ఆహార పదార్థాలు తీసుకొచ్చారు. కానీ సాయికి కావాల్సింది ప్రేమ మాత్రమే అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ఖరీదైన బహుమతులు, ఆహార పదార్థాలు ఇష్టపడని వాటిని కన్నెత్తి కూడా చూడడని తెలుసుకోవాలి. ఎంత దూరం నుంచి వచ్చిందో. ఒక వృద్ధురాలు వరుసలో చివర నిలబడింది. దుస్తులు చినిగిపోయి చెమటకంప కొడుతున్నాయి. ఆహారం తీసుకోక ఎన్ని రోజులైనట్లు ఆమె కృషించిన రూపం వల్ల తెలుస్తోంది. ఆమెకు కాళ్లకు చెప్పులు లేవు. కర్ర సహాయంతో నడుస్తోంది. వెనుక వచ్చిన భక్తులు ఆమె అవతారం చూసి అసహించుకుంటూ వెనక్కి తోసి వారు ముందుకు పోతున్నారు. ద్వారకామాయి నుండి చాలా దూరం వరకు వరస విస్తరించింది ఉండటంతో బాబా దగ్గర ఉన్న ఎవరూ ఆ మహిళను గమనించలేదు. అందువల్ల బాబా ఎవరూ ఆ మహిళను విషయం తెలియజేయలేదు. బాబా అకస్మాత్తుగా తాను కూర్చున్న చోటు నుండి లేచి వరుస చివరికి పరిగెత్తారు. బాబా ఆ పరిగెత్తడం చూసి దిగ్భ్రాంతితో అందరూ ఆశ్చర్యపోయారు. బాబా ఆ వృద్ధురాలు దగ్గరికి వెళ్లి అమ్మ ప్రేమతో పట్టుకుని ద్వారకామయిలో తను కూర్చున్న చోటికి నడిపించుకుంటూ వచ్చారు. బాబా స్వయంగా వచ్చి తాను నడిపిస్తుంటే ఆనందంతో ఆమె కళ్ళు వెంట నీరు గారాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. భగవంతుడే స్వయంగా ఆ వృద్ధురాల్ని నడిపిస్తుంటే చూచేవారికి కన్నుల్లో కన్నీళ్లు సుడులు తిరిగాయి, జలజలా రాలాయి. అవన్నీ ప్రేమతో వచ్చిన ఆనంద బాష్పాలు. అవి బాధతో వచ్చిన భావోద్రేగాలు. ఆ వృద్ధురాలు కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఎంతో మంది ధనవంతులు ఈ వరుసలో వేచి ఉండగా పేదరాల్ని నిరాశ్రయులైన ఆయన నా కోసం వచ్చాడన్న విషయం ఆమె నమ్మలేకపోతోంది. దగ్గరగా బాబా అని అందమైన రూపాన్ని చూసి అవకాశం లభించినందుకు ఆమె చాలా సంతోషంగా ఉంది. అకస్మాత్తుగా బాబా ఆమెను, అమ్మా నేను ఆకలితో ఉన్నాను, నాకు తినటానికి ఏదైనా తెచ్చావా, నాకు ఇవ్వవా అని అడిగారు. తినటానికి తెచ్చానని బాబా ఎలా తెలుసు అని ఆమె ఆశ్చర్యపోయింది. ఆ సమయంలో బాబా ఆమె తన్ను ఆ ప్రశ్న అడుగుతారని ఆమె ఊహించలేదు. కాబట్టి ఆమె కొంత తడబడింది. ఆమె ముడతలు పడిన చిరిగిన చీర చెంగులోంచి మూట కట్టిన సగం రొట్టె ముక్కతో పాటు సగం ఉల్లిపాయ ముక్కను తీసి పట్టుకుంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుని, సాయి నీ కొరకు ఒక రొట్టె మరియు ఒక ఉల్లిపాయ తెచ్చాను. ఈ వేడి అలసటను భరించలేకపోయాను. నీ దర్శనం కాకుండానే పడిపోతాననిపించింది. సత్తువ కొరకు సగం రొట్టెతో పాటు సగం ఉల్లిపాయ ముక్కను తిన్నాను. మిగిలిన సనం మీ కోసం దాచాను. చాలా మంది భక్తులు అత్యంత రుచికరమైన వంటకాలతో వచ్చారు కాబట్టి ఈ మిగిలిన రొట్టె ముక్కను మరియు ఉల్లిపాయ నీకు ఇవ్వటానికి సిగ్గుపడుతున్నాను అని అంది. బాబా ఇలా అన్నారు, అమ్మా నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు నా కోసం దాచిపెట్టిన ఆ రుచికరమైన రొట్టెని తినాలని నేను ఆతృతగా ఉన్నాను. నీ చేత్తో తినిపించు అని తినాలని ఉంది అన్నారు. ఆమె భక్తితో సాయికి తినిపిస్తున్నప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేవు. బాబా ఆమె చేతుల నుండి తింటుండగా భక్తులు శ్రీరాముడి ఎంగిలి పళ్ళు తిన్న శబరి కథ గుర్తు చేసుకున్నారు. సాయిబాబా మన భావాలను లోతుగా మాత్రమే చూస్తారు. ధనవంతుడు, పేదవారు, మంచివారు, చెడ్డవారు అనే తారతమ్యాలు బాబాకు పట్టవు. ఆయన మన ప్రేమ కోసం ఆరాటపడతారు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం.
భగవంతుని పట్ల భక్తి ఉందని మనం భ్రమపడుతూ ఉంటాం. కోరికలు తీరినప్పుడు సంతోషించటం, తీరకపోతే దుఃఖిస్తూ భగవంతుని దూషిస్తూ ఉంటాం. మనకు లౌకిక విషయాల పట్ల ఉన్నంత వ్యామోహం భగవంతుని మీద ఉండదు. ఆ విషయం మనకు అంత త్వరగా అర్థం చేసుకోలేం. భగవంతుని మీద శుద్ధ భక్తి ఉన్నవాడు మాత్రమే తరిస్తాడు. ధనం, కీర్తి, దేహ సుఖాలు మొదలైనవి ఏమీ వద్దు అనే భావన ఉండాలి. ఇలాంటి భావన్నే శుద్ధ భక్తి అంటారు. ఒకసారి మహల్సాపతి సాయితో, ఓ దేవా, నేను ఎలాంటి జీవిగా జన్మించినా సరే దాని గురించి నాకు ఎలాంటి చింతన లేదు. కానీ నాకు నీ పాద పద్మాల వద్ద భక్తి శ్రద్ధ కలిగేలా మాత్రం అనుగ్రహించు, ఇంకేం కోరను అన్నాడు. భక్తి వల్ల కలిగే ఆనందం ప్రేమానందం శుద్ధ భక్తి వల్ల కలుగుతుంది. సద్భక్తుడు శుద్ధ భక్తిని ప్రసాదించమని భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. మహల్సాపతి ఇంటి ముందర ఒక కుంటి కుక్క ఉండేది. ప్రతిరోజు ద్వారకామాయికి పోయినప్పుడు దానికి ఆహారం పెట్టేవాడు. ఆహారం తిన్న తర్వాత అది అక్కడి నుండి వెళ్ళిపోయేది. కానీ ఒకరోజు అది ఆహారం తిన్నా అది అక్కడే ఉంది. దానికి ఇంకా ఆకలిగా ఉందేమో అని మరికొంత ఆహారం పెట్టాడు. ఆ ఆహారం కూడా తినేసేసి అది అక్కడే కదలకుండా అలాగే ఉంది. ద్వారకామాయి పోయే తొందరలో ఒక కర్రతో దాన్ని తరిమాడు. మహల్సాపతి, బాబా కాళ్ళు ఒత్తుతుండగా, ఈ గ్రామంలో ఒక కుంటి కుక్క ఉంది, దాన్ని ప్రతివారు తరిమేవాడే అని బాబా అన్నారు. బాబా నా గురించి అంటున్నాడని మహల్సాపతి గ్రహించాడు. జీవుల పట్ల కరుణతో పాటు సహనం ఉండాలని, అది లోపిస్తే గురువులు పట్ల నీవు చూపే ఈ సేవ భక్తి వృధా అని తెలుసుకో అని మహల్సాపతిని బాబా సున్నితంగా మందలించారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. శ్రీ సాయి భక్త లీలామృతం. లాగేట్ పూణేలో అడ్వకేట్గా ఉండేవాడు. దీక్షిత్కు తెలిసినవాడు. చాలా కష్టాల్లో ఉండి దీక్షిత్ సలహా కోరాడు. షిరిడీలోని సాయి దర్శనం చేసుకోమని చెప్పాడు దీక్షిత్. 1914లో షిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకున్నారు. ఇతని నుంచి బాబా దక్షిణ స్వీకరించాడు. బాబా లాగేట్తో, పూర్వజన్మ కర్మ ఫలితాలు ఈ జన్మలో నీవు అనుభవిస్తున్నావు. త్వరలో నీ కర్మఫలం తొలుగుతుంది. సద్గురువులు కటాక్షం నీ కర్మ ప్రభావం తొలగించుటకు సహాయపడి నీకు మేలు జరుగును అని అతన్ని ఆశీర్వదించాడు. కానీ లాగేట్ కూడా బాబా చెప్పిన విషయాలు బోధపడలేదు. షిరిడీలో 3 సంవత్సరాలు దీక్షిత్తో కలిసి ఉన్నాడు. ఆ తర్వాత లాగేట్ షిరిడీ తిరిగి రాలేదు. సద్గురువుల కటాక్షం వల్ల కర్మ ప్రభావం తగ్గించుకున్న విషయం ప్రతి సాయి భక్తుడికి తెలుసు. అందువల్ల సద్గురు సాయిని ఆశ్రయించి మన కర్మ ఫలితాలను తగ్గించుకుందాము. సాయి తన దగ్గరికి వచ్చిన వారిని మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకోగలరు. వారి ఆలోచనల ప్రకారం వాళ్ళకి కావాల్సింది ఇచ్చేవారు. ఫార్మీ నుంచి షావుర్జీ తన బావుమరిదితో కలిసి షిరిడీలో వచ్చారు. దీక్షిత్వాడలో కింద భాగంలో వీరు బస చేశారు. పైన భాగంలో ధనవంతులు గొప్పవారు బస చేస్తారు కాబోలు అని మనసులో అనుకున్నారు. వీరు బాబా దర్శనానికి వెళ్లారు. అక్కడ బాబా వీరిని చూపిస్తూ దీక్షిత్వాడలో వీరిని వాడాలో పై భాగాన బస ఏర్పాటు చెయ్యి అన్నారు. అప్పుడు షావుర్జీ తన మనసులో ఆలోచనలు తెలుసుకున్న బాబా నిజంగా సర్వాంతర్యామి అని సాష్టాంగ నమస్కారం చేశారు. మనము బాబా పటం ముందు నిలబడితే చాలు, మన మనసులోని భావాలు బాబాకు మన ఆలోచనలు అన్నీ తెలిసిపోతాయి. కావున మన మనసులోని భావాలను వినగలిగే సాయి మనకుండగా మనకు భయం ఎందుకు? ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శాంతి 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 శాంతి.